హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్ర పరిశ్రమకు తన స్టామినాను ఎప్పుడో చూపించి బాహుబలితో వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో సరైన ఫలితాలు రాబట్టుకోలేకపోతున్నాడు. అయితే ఇతడు ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో సలార్ ఫైర్ మూవీ చేశాడు. ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ శుక్రవారమే విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక దీంతో కలెక్షన్స్ అయితే పోటెత్తుతున్నాయి. మరి సలార్ సీజ్ ఫైర్ 3 రోజుల్లో ఎంత రాబట్టిందో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే సలార్ సీజ్ ఫైర్. ఇక ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాకు హోంబోలే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక ఇందులో శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. జగపతి బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయారెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరి రావులు నటించారు. ఇక సలార్ సీజ్ ఫైర్ సినిమాకు నైజాంలో 60 కోట్ల రూపాయలు, సీడెడ్లో మాత్రం 24 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో కూడా 60 కోట్లతో కలిపి తెలుగులో మొత్తంగా 120 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అలాగే కర్ణాటకలో 30 కోట్ల రూపాయలు, తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా చూసుకున్నట్లయితే 3 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో మొత్తం కలిపి 75 కోట్ల రూపాయలతో 345 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది 3 రోజుల్లో. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ మూవీకి 3వ రోజు కూడా భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 15 కోట్ల రూపాయల వరకు వసూలు అయితే చేసింది. అలాగే హిందీలో 10 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. మిగిలిన భాషలతో పాటు ఓవర్సీస్ లో మరో 11 కోట్ల రాబట్టి 3వ రోజు 36 కోట్ల వసూలు అయితే చేసింది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే కలెక్షన్స్ పరంగా అయితే భారీ విజయం అయితే సాధించారని చెప్పాలి. మొత్తానికి కలెక్షన్స్ సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది సలార్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.